యేసు ప్రభువారు కూడా మనం పాపంలో, లోకంలో, శాపంలో, మనం పాపానికి బానిసలుగా ఉన్నప్పుడు, శాపము మన మీద ఏలుబడి చేస్తున్నప్పుడు, దేవుడంటే ఎవరో తెలియని స్థితిలో మనం ఉన్నప్పుడు, చీకటిలో మనం ఉన్నప్పుడు, మనుష్య కుమారుడైన యేసు ప్రభువారు, దేవుని కుమారుడైన లోకరక్షకుడైన యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి దేవుణ్ణి ఎరిగినటువంటి మనల్ని ఆయన ప్రేమించి ఆయన కుమారులుగా, కుమార్తెలుగా చేసుకొని ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా ఆ శాపం నుండి, పాపం నుంచి మనకు విడుదల, విమోచన కలగజేసిన గొప్ప దేవుడు లోకరక్షకుడైన యేసు ప్రభువారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన కూడా ఈ భూమి మీద నివసించి 33.5 సంవత్సరాలు సర్వలోక మానవాళి పాప పరిహార నిమిత్తము తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి ఆయన కూడా సమాధిలో పెట్టబడి 3వ దినాన సజీవుడిగా తిరిగి లేచి ఆరోహణమయ్యి